ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం సోలార్ రూఫ్ టాప్ బిగించుకునేటప్పుడు దాంట్లో రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, రెండు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. అయితే ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి, ఏ సోలార్ యొక్క ప్యానల్ సిస్టమ్స్ అనేవి ఏ విధంగా పనిచేస్తాయి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాస్ట్ టైం 1 month బ్యాక్ అయితే ఒక వీడియో అయితే మనం చేసాం ఈ యొక్క సోలార్ టాపిక్ పైన. ఆ వీడియో కింద ఒక కామెంట్ సెక్షన్లో అయితే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, ఈ రెండింటి మధ్యన తేడా ఏంటి చెప్పండి అని చెప్పేసి. దానికోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరైతే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు కంప్లీట్గా ఈ రెండింటి మధ్యన తేడా ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఒక ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఇంకా ఎవరైనా కొత్త వారు వచ్చి మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను తీసుకురావడానికి నాకు కొంత మోటివేషన్ అయితే ఇచ్చినట్లుంటుంది. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ముందు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఇళ్లపైన బిగించుకుంటున్న సిస్టమ్ ఏదైతే ఉందో అదే ఈ యొక్క ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. మీకు తెలిసే ఉంటుంది దీని గురించి. ఓకే, ఇప్పుడు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఓకే, తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. దీని తర్వాత మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. అప్పుడు దానికి ఈ రెండింటి మధ్యన తేడా ఏంటనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన ఇంటికి ఎలక్ట్రిసిటీ మీటర్ అయితే ఒకటి ఉంటుంది కదా, అది మీకు తెలిసిన విషయమే, ప్రతి ఇంటికి ఉంటుంది. ఇక్కడ చూడండి, సోలార్ ప్యానల్స్ బిగించేటప్పుడు మన ఇంటికి లోడ్ తగ్గట్టు ముందు మన మీటర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. అడిషనల్ ఛార్జెస్ అయితే కట్టి ఇప్పుడు మనం 3 kilowatt సోలార్ ప్యానల్స్ మనం పెట్టుకోవాలనుకోండి, మన మీటర్ కూడా 3 kilowattకి సరిపోయినట్లు ఉండాలి లోడు. ఒకవేళ తక్కువ ఉంటే అడిషనల్ ఛార్జెస్ అయితే మనం కట్టి మీటర్ని అయితే ఆ యొక్క లోడ్ అనేది పెంచుకోవాలి. అలా పెంచుకున్న తర్వాత 3 kilowatt ప్యానల్స్ అనేవి ఫిట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ యొక్క పోల్ నుంచి వచ్చే సప్లై ఏదైతే ఉందో అది మీటర్కి ఫేసింగ్ న్యూట్రల్ కనెక్ట్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా ఎంసీబీ బోర్డుకి ఉంటాయి కదంటే, ఇంతకుముందు ఈ సోలార్ సిస్టమ్ అనేది తీసేయండి. మామూలుగా అయితే మీటర్ నుంచి వచ్చే ఫేసింగ్ న్యూట్రల్ అనేవి ఎంసీబీ బోర్డుకు ఉంటాయి. ఇక్కడ నుంచి రూమ్స్కి అయితే ఎంసీబీ నుంచి సర్క్యూట్స్ అయితే మనం రన్ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనకి వైరింగ్ అనేది ఉంటుంది. ఇక సోలార్ పెట్టేటప్పుడు అయితే ఈ వైరింగ్లో ఎటువంటి చేంజ్ అయితే చేయరు, సేమ్ ఎలా అయితే ఉందో అలాగే ఉంటుంది. ఇక్కడ మీటర్ అవుట్ గోయింగ్ నుంచి వచ్చే ఫేసింగ్ న్యూట్రల్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి సోలార్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది, దాన్ని కనెక్ట్ చేస్తారు. ఈ మధ్యలో ఎంసీబీలు అయితే పెడతారు. అక్కడ నుంచి ఈ యొక్క సోలార్ ప్యానల్స్కి అయితే కనెక్ట్ చేస్తారు. ఈ విధంగా ఇవన్నీ ప్యారలల్గానే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, మనం కరెంట్ ఉండేటప్పుడు మనం కరెంట్ని అయితే వాడతాం. ఈ యొక్క సోలార్ సిస్టమ్ అయితే దీని నుంచి వచ్చే యూనిట్స్ ఏవి కూడాను మనం ఇక్కడ వాడుకోవడానికి అయితే ఏమి ఉండదు. ఇది ఎలా చేస్తారంటే, మనం మామూలుగా అయితే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ నుంచి మనం వాడే యూనిట్స్ అనేవి ఇక్కడ రికార్డ్ అవుతాయి. అలాగే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఏవైతే ఫిట్ చేసుకున్నామో ఇవైతే గ్రిడ్కి అనుసంధానం అయితే ఉంటాయి. అంటే దీని ద్వారా ఎన్ని యూనిట్స్ అనేవి జనరేట్ అవుతాయో అన్ని యూనిట్స్ అనేవి ఇక్కడ రికార్డ్ అయితే అవుతాయి. మనం ఎన్ని యూనిట్స్ ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఈ సప్లై నుంచి మనం ఎన్ని యూనిట్లు అయితే వాడతామో అందులో ఇక్కడ జనరేట్ అయ్యే యూనిట్లు అనేవి మైనస్ చేసి మనకైతే బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. నైట్ టైం అయితే మనం కంప్లీట్గా ఈ యొక్క మనం ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి అయితే మనం ఉంటాం. సోలార్ ప్యానల్స్ ఓన్లీ డే టైం మాత్రమే సన్లైట్ ఉంటుంది కాబట్టి ఈ డే టైం మాత్రమే ఈ యొక్క యూనిట్స్ అనేవి జనరేట్ అయ్యి మనకి ఇందులో మీటర్లో అయితే రికార్డ్ అవుతాయి. ఈ రెండు వ్యత్యాసం అనేది చూసి మనకి బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎటువంటి స్టోరేజ్ అయితే ఉండదు, ఓన్లీ ఇక్కడ సప్లై ఉన్నప్పుడు అయితే మాత్రమే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేవి, అంటే డే టైం సప్లై ఒకవేళ లేదనుకోండి అటువంటి సందర్భంలో ఇందులో ఎటువంటి యూనిట్స్ అనేవి జనరేట్ అవ్వవు. కరెంట్ లేనప్పుడు అంటే ఇక్కడ సప్లై లేనప్పుడు ఈ ప్యానల్స్ నుంచి అయితే మాత్రం ఎటువంటి విద్యుత్తును కూడా మనం ఉపయోగించుకోవడానికి అయితే ఉండదు. ఓన్లీ ఈ యొక్క మనకు సప్లై ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క యూనిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ జనరేట్ అయినవి ఇందులో రికార్డ్ అవుతాయి. తర్వాత ఈ వాడే యూనిట్స్ ఇందులో జనరేట్ అయినవి మైనస్ చేసి మనకైతే బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి మనం వెళ్ళి ఒకసారి చూసినట్లుంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎటువంటి ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ అవసరం లేదు.
ఇది మామూలుగా అయితే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది ఇది నేను చెప్పాను కదా ఎలక్ట్రిసిటీ అవైలబుల్లో ఉండాలని చెప్పేసి. ఇక్కడ దీని విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే అవసరం లేదు. ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేకుండానే మనం దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అంటే సేమ్ ఇక్కడ సోలార్ ప్యానల్స్ అయితే ఉంటాయి. మన లోడ్కి తగ్గట్టు ఈ ప్యానల్స్ అయితే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. దీని నుంచి సోలార్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో మనం ఎలాగైతే సోలార్ ఇక్కడ నెట్ మీటర్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ సోలార్ ఇన్వర్టర్ ఉంటుంది. ఇక్కడైతే ఈ సోలార్ నెట్ మీటర్ అనేది అవసరం అయితే ఉండదు. ఓన్లీ సోలార్ ఇన్వర్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్యానల్స్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసి దీని నుంచి బ్యాటరీస్ అయితే ఉంటాయి. మన లోడ్కి తగ్గట్టు ఈ బ్యాటరీస్ అయితే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఎంసీబీ బోర్డుకి అయితే ఇస్తారు. అక్కడ నుంచి రూమ్ 1, 2, 3, 4 మనకి ఇక్కడ నుంచి సర్క్యూట్స్ అయితే తీసుకువెళ్తాయి. సేమ్ మన ఆన్ గ్రిడ్లో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క సోలార్ ఇన్వర్టర్ ఏదైతే ఉందో దీనికైతే గ్రిడ్ సప్లై అయితే దీనికైతే కనెక్ట్ చేసి అయితే ఉండదు. ఇది ఎక్కడ వాడతారంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అవైలబుల్ అని ప్లేస్లు ఉంటాయి కదా, అంటే ఎత్తైన కొండలు, లేకపోతే ఎక్కడ ఏంటి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేని ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాలు అలాంటి దగ్గర ఈ యొక్క ప్యానల్స్ అయితే ఈ విధంగా ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాటరీస్లో ఈ యొక్క డే టైం ఏదైతే సన్లైట్ ఉంటుంది కదా, అప్పుడు ఇందులో యూనిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. జనరేట్ అయ్యి సోలార్ ఇన్వర్టర్ ద్వారా బ్యాటరీలో అయితే ఎనర్జీ అంతా స్టోర్ అవుతుంది. స్టోర్ అవుతూ మనం ఇక్కడ సప్లైని అయితే వినియోగించుకుంటాం. ఈ డీసీ నుంచి ఏసీ మనకి ఇక్కడ కన్వర్ట్ అయ్యి మనం ఇక్కడ నుంచి రూమ్స్కి మనం ఏదైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నామో దానికైతే మనం వినియోగించుకోవచ్చు ఏసీ సప్లై. ఇక్కడ డీసీ సప్లై ద్వారా ఇక్కడ ఈ యొక్క బ్యాటరీస్ అయితే ఛార్జ్ అవుతాయి. డే మొత్తం ఛార్జ్ అవుతూ మనం వినియోగించుకుంటాం. అలాగే ఇక్కడ నైట్ టైం వచ్చేటప్పుడు కూడా సోలార్ అయితే జనరేట్ అవ్వదు. ఈ ఛార్జ్ అవుతూ ఉంటాయి కదా బ్యాటరీస్, ఈ బ్యాటరీ నుంచి అయితే సప్లైని మనం వాడుకుంటాం. ఇది రొటీన్గా మనకి డే బై డే జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అలాగే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఈ విధంగా అయితే ఉంటాయి. అయితే ఈ రెండింటి మధ్యన తేడా ఏంటంటే ఈ యొక్క ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కంటే ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాటరీ మెయింటెనెన్స్ అని, తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ కొంచెం ఎక్కువైతే అవసరం పడతాయి. దానికి అవైలబిలిటీ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలి. అందువల్ల ఇది కొంచెం దానికంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఎటువంటి బిల్స్ అనేవి మనకి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బ్యాటరీలు అయితే మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి, ప్యానల్స్ కూడా మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండింటి తేడా మీకు అర్థమైందని అనుకుంటాను. ఎక్కువగా ఈ యొక్క ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది హైవేస్ పైన వినియోగిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, మనం హైవే పైన వెళ్తూ ఉంటే ఇప్పుడు స్పీడ్ లిమిట్ బోర్డ్స్ అయితే కొన్ని ఉంటాయి, అలాగే సేఫ్టీకి సంబంధించినవి, అలాగే సిగ్నల్ లైట్స్ ఉంటాయి. వీటన్నింటికి ఈ విధంగానే ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేసి బ్యాటరీస్ ద్వారా వాటిని రన్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండింటి గురించి ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు దీని గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.